హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నానండి. మనం ప్రతి అమ్మవారి గుడికి వెళ్తాం కదండి. మన అమ్మవారిలో 101 దేవతలు, 101 దేవతలకి ఒకే ఒక్కరు తమ్ముడు పోతురాజు అని చెప్తాము. మనం ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా అమ్మవారికి గుడి ఎదురుగా పోతురాజు విగ్రహం ఉంటుంది. మీరు చూసారో లేదో, ఒక్కటే సింగల్గానే ఉంటుంది. అమ్మవారికి కాపలా అమ్మవారి తమ్ముడు పోతురాజు అని చెప్తారు మన పెద్దలు. కానీ ఆ పోతురాజు అసలు ఎలా పుట్టారు, ఈ 101 దేవతలకి ఒకే ఒక్క తమ్ముడు ఎలా అయ్యాడు, అసలు పోతురాజు గురించి ఎవరికైనా మీకు ఏమైనా తెలుసండి? ఈరోజు మాత్రం పోతురాజు గురించి మీకు ఎవరైనా చెప్తాను. ఈ 101 దేవతలకి పోతురాజు ఒక్కడే తమ్ముడు ఎలా అయ్యాడు, అసలు పోతురాజు పుట్టు పురాణాలు ఎలా పుట్టాడో మీకు చెప్తాను. శివపార్వతులు వనవిహారానికి వెళ్లినప్పుడు పార్వతీదేవికి దాహం వేసి ఒక సరస్సు నుంచి 7 దోసిళ్ల నీళ్లు తాగింది. ఆశ్చర్యకరంగా ఆ క్షణంలోనే 7 అందమైన కన్యలు ఆమె గర్భం నుంచి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతి శివుణ్ణి అడిగింది, స్వామి, వీరెవరు? వీరిని మనతో తీసుకెళ్దామా అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో, వీరిది స్వతంత్ర ప్రవృత్తి, మనం వీరిని ఇక్కడే వదిలేద్దాం అన్నాడు. మరి వారికి తోడు ఎవరు అనే పార్వతి ప్రశ్నకు శివుడు తన గణం నుండి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెట్టాడు. అప్పట్నుంచి పోతురాజే ఆ 7 కన్యలకు అండగా నిలిచాడు. ఆ 7 పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే మనం ఎల్లమ్మ, పోచమ్మ, బంగారమ్మ అంటూ ఎన్నో రూపాల్లో కొలుచుకుంటున్నాం. అలా కాలక్రమేణా మొత్తం 101 గ్రామ దేవతలకు ఏకైక తమ్ముడిగా ఈ పోతురాజు ఉన్నాడు. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ బుజ్జి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన పురాణ రహస్యం ఇప్పుడు ఈ వీడియో